హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈరోజు నేను మిమ్మల్ని ఒక టాపిక్ అయితే వచ్చేసాను. చెబితే వినని భార్య, పంతానికి పోయే భర్త. ఇద్దరు రెండు ఒకటే, ఇద్దరు మొండి వాళ్ళే. అంటే చెబితే వినని భార్యలకి, పంతానికి పోయే భర్తలకి ఏం చెప్తారు ఈరోజు మీరు? అంటే అందరి కోసం కాదు, అలా ఉన్నారు కొంతమంది, వాళ్ళ కోసం ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే బుద్ధి లేనితనం. ఇప్పుడు పదే పదే చెప్తున్నారు, ఎందుకు వినకపోవాలి అంటే ఆ చెప్పే అతను కూడా నువ్వు ఇలా చెయ్యకు, నువ్వు ఇలా చెయ్యకు, నువ్వు ఇలా చెయ్యకు అంటుంటాడు. ఏంటి అని నేను చెప్తా ఒక కేసు, అంటే పేర్లు అవసరం లేదు, చెప్తా దీనికి. ఎప్పుడు చూసినా ఇలా చేయకు ఇలా చేయకు ఇలా చేయకు అంటే రీజన్ ఏంటి అని అడిగినప్పుడు ఆవిడ రీజన్స్ నీకు అనవసరం, నేను వద్దన్నాను మానే అని అన్నప్పుడు, అదే చేయకు 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 వద్దు 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 అని అంటున్నప్పుడు ఆ అమ్మాయికి వినదు. రీజన్ చెప్పాలి. ఇప్పుడు మనము ఎగ్జామ్ రాస్తామండి, ఎగ్జామ్ రాసినప్పుడు దానికి రీజనింగ్స్ కూడా రాస్తాం కింద, దీనివల్ల కంక్లూజన్లో మనం ఇస్తాం కదా, రీజన్ చెప్తాం కదా. మరి నువ్వు తప్పు చేస్తున్నావు, లేకపోతే నువ్వు చేసింది నాకు నచ్చనప్పుడు నువ్వు రీజన్ చెప్పాలి కదా. చెప్పాలి. కారణం చెప్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకొకళ్ళు ఉంటారు, ఏం చెప్పినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోరు. లేవా చెప్పుకుంటూనే ఉండు, నేను ఇలాగే ఉంటా అని అంటారు. అప్పుడు అని కాదు, అలాగే అతను కూడా పంతంగా ఉండేవాడు అనుకోండి, తను చేయాలనుకున్నది చేస్తుంటాడు, చెప్పాలనుకున్నదే చెప్తాడు, చెప్పకూడదనుకున్నది చెప్పడు, పంతగొండితనంగా అతను కూడా అలా చేస్తున్నాడు అనుకోండి, ఇంకా ఇద్దరిలో కూడా పెరుగుతాయిగా ఇవి. ఇప్పుడు మొన్న ఒకటి మాట్లాడుకున్నాం మనం, ఏదైనా చెప్పి చేయొచ్చు కదా. దానివల్ల నేను వచ్చి ఆ సమస్యని పరిష్కరించేస్తాను, నేను నా వల్లే అది జరుగుతుంది అని అనటం లేదు కదా. మరి అలాంటప్పుడు చిన్న మాట చెప్తే నాకు కూడా సంతోషం వేస్తుందిగా, మా ఆయన నాకు కూడా చెప్పే చేస్తారు అనే ఒక భావన ఆమెకు ఒక చిన్న గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే భార్య అయినందుకు నాకు కూడా నా స్థానానికి కూడా ఒక విలువ ఉంది అనేటువంటి భావన ఆవిడకి కొంచెం గర్వంగానే ఉంటుంది. ఆ గర్వం ఉంటే మంచిదే కదా, అది చెడేం కాదు కదా. ఆ గర్వం ఏంటంటే ఆవిడకి ఇంకొంచెం ఉత్సాహాన్ని, ఇంట్లో అన్నీ కూడా బాధ్యతగా చేయటానికి ఒక దోహదం అవుతుంది కదా. కానీ చెప్పడం, ఎన్నిసార్లు అడిగినా సరే ఏమి చెప్పకుండానే చేస్తాడు. మరి అది పంతమే కదా. మరీ గట్టిగా నిలదీసింది అనుకోండి ఆవిడ, నీకు చెప్పేదేంటి, నీకెందుకు చెప్పాలి, నేను ఇలాగే చేస్తాను, నోరు మూసుకుని పడుండు, నీకేం తెలుసు, నీలాంటి దేభ్య మొహానికి, నీలాంటి మొద్దు మొహానికి ఇంకా నీకు అసలు ఏం తెలుసు అని నీకు చెప్పాలి. చాలా తప్పండి ఇది. అసలు అటువంటి మాటలతోటి గాయపరచడం అన్నమాట. ఒక్కొక్క మాట ఒక్కొక్క గాయం కలిగిస్తుంది. నేను ఒకటి చెప్తా చూడండి, ఒక మంచిగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని, నీ మొహం చూసుకున్నావా అద్దంలో ఎప్పుడన్నా, నీకు అసలు ఏం తెలుసు, అసలు నీకు ఎందుకు చెప్పాలి, అసలు నువ్వు నాతో అసలు మాట్లాడకూడదంట, భయపడాలంట అతన్ని చూసి. ఎందుకు అని అంటే అతని మనసులో ఉన్నాయి కారణాలు. నీకు పెళ్ళికి ముందు తెలీదా నీకన్నా అందగత్తే నిజానికి అమ్మాయి. మరి నిన్ను చూసుకో ఒకసారి, నిన్ను చూసుకుని అమ్మాయిని అనాలి కదా. నీకన్నా 1000 రెట్లు బాగున్నప్పుడు ఆ అమ్మాయిని మాటలతో కుంగదీయటం అవసరమా? అలా అని చెప్పి మూలకు తోసేస్తారు అడగకుండా చేయటం కోసం. ఒకవేళ నిలదీసి ఎప్పుడన్నా అడిగితే ఈ మాటలు చెప్తారు, నీకు అవసరమా, నీ మొహానికి, నేను ఇలాగే ఉంటాను, నీకు చెప్పేది ఏంటి, ఇలా మాట్లాడతారు. ఇవన్నీ జరిగిన కేసులేనండి. నేను చెప్పే చాలాసార్లు, నేను విననివి చూడనివి ఇక్కడ మాట్లాడను, అన్నీ ఒరిజినల్సే చెప్తాను. మరి అలాంటప్పుడు ఈవిడ పంతము ఇలాగే చెప్తే వినంతనము ఇలాగే ఉంటుంది, అతని పంతం అలాగే సాగుతుంది. ఇది మొండితనమే అంటారు మేడం. ఇద్దరు ఈగో. అతనిలో అయితే 110% ఈగోనే ఉంటుంది. ఆడవాళ్ళలో బాధ, ఆ బాధ కొద్దీ వాళ్ళు మొండిగా బిహేవ్ చేస్తారు. ఇది 100% కరెక్ట్. ఒక ఆడది కఠినంగా కానీ, రాక్షసంగా కానీ, గయ్యాళి గంపగా కానీ, మొండిగా కానీ, రోగిష్టి దానిగా కానీ మారింది అంటే ఖచ్చితంగా కారణాలు అవే. భర్తే, నీ వల్లే నేను ఇంత పంతానికి పోతున్నాను అంటే మరి ఎవరు? భర్త.
నీ వల్లే నేను ఇంత పంతం చేస్తున్నాను, నువ్వు అవును. ఎందుకు-" ఇప్పుడు ముందు విత్తనం ముందా మొక్క ముందా అంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఉమ్. నీ వల్ల ఇలా తయారైన భార్య, నీ వల్ల ఇలా తయారైన భర్త అన్నప్పుడు తప్పు ఎవరు ముందు చేశారు? విత్తనమా ముందు మొక్క? చెప్పగలరా? అందుకని ఏం చేయాలి, ఇద్దరూ కూడా కొంతకాలం పీరియడ్ మనసులో పెట్టుకోవాలి, లేదా అనుకుని పెట్టుకోవాలి. ఏమనంటే ప్రతిదాన్ని కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలి. ఇలా పంతాలు నువ్వు మానుకో, నువ్వు ఏదన్నా మంచిగా చెప్పు, రీజన్తో చెప్పు, నేను వింటాను, నువ్వు పంతం పోవద్దు. ఇద్దరం కూడా కొంతకాలం ఇలాగా బ్యాలెన్సింగ్ నడుద్దాం. అప్పుడు మార్పు అనేది రావటం కోసం అని కూడా అనుకోవాలి. ఏదో అనేసుకున్నాం అంటే ఈ పీరియడ్లో మనం పట్టుదలగా ఉన్నామా లేదా అని టెస్ట్ కోసం కాదుగా, ఆ మార్పు కోసం. ఆ మార్పు కోసం మనం కొంతకాలం ఇది మెయింటైన్ చేద్దాము అని అనుకోగలిగితే మార్పు వస్తుంది, ఆలోచనలో తేడా వస్తుంది, తను చేసే తప్పు అని తెలుస్తుంది, అతనికి రీజనింగ్ చెప్పాలని తోస్తుంది, భర్త ఏదైనా చెప్తే మనం కూడా ఇలా మరీ ఇలా చేయొద్దని ఆవిడకే అనిపిస్తుంది. మెల్లమెల్లగా సర్దుకుంటాయి. ఎందుకంటే ఇన్ బిట్వీన్ పిల్లలు పాడైపోతారు, కాపురం పాడైపోతుంది, జీవితం పాడైపోతుంది. ఇద్దరు కూర్చొని కోఆర్డినేషన్ మాట్లాడుకోవాలి. లేదు అది ఇంక తెగట్లేదు అనుకుంటే కమింగ్ టు యూ అన్నమాట, సెషన్స్ కౌన్సిలింగ్ అంతే, కౌన్సిలింగ్ తీసుకోవాలి, తీసుకోవాలి. లేదు ఖచ్చితంగా అనుకుంటే తీసుకోవాలి. అది దూరం వెళ్ళిపోద్ది, ప్రమాదం. అంతే. ముఖ్యంగా మగాళ్ళు చాలా మొండిగా ఉంటున్నారు. నువ్వేం చేసుకుంటావు, నేను ఇలాగే ఉంటా. కూర్చోబెట్టి అడిగినప్పటికీ కూడా ఒప్పుకుని చావరు. అవును. అప్పుడు ఆ సమస్య తెగదు, ఇంకా భగవంతుడే కాపాడాలి. పంతం, మొండి, బాగా ఇగో పొగరు. ఎందుకు చెప్పాలి నీకు అసలు. ఆ ఉద్యోగం చేసే అమ్మాయి అయినా సరే, అయ్యా ఉద్యోగం చేసే అమ్మాయి సరే. అణిచివేత అంటారు కదా, ఇలాంటి వాళ్ళల్లో మనం చూస్తాం అణిచివేతను. అందరు మగాళ్ళే కాదండి, Yes. దేవతల్లాగా చూసే మగాళ్ళు ఉన్నారు తెలుసా. భార్యని ఎంత వయసు వచ్చినా సరే, ఆ భార్య ఎలా ఉన్నా సరే విలువిచ్చి, ఎంత గౌరవాన్ని ఇచ్చి, ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆవిడ విషయానికి కానీ, ఆవిడ మాటకి కానీ, ఆవిడ ఏదైనా కోరిన వస్తువుకి కానీ ఎంతో విలువిస్తారు. కోఆర్డినేషన్ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది, లేదనుకుంటే సైకాలజిస్ట్ వెళ్ళాలి, ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం వెళ్ళాలి, లేదంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. అంతే. థ్యాంక్ యూ.